పారో ఎక్స్పెన్సివ్. ఇది ఇక్కడ బొమ్మను చూస్తున్నారు కదా, ఇది 1,20,000 అంట. చిన్న బొమ్మ, బ్రాంజ్తో చేశారు. కింగ్ క్వీన్ అనమాట. హలో గాయ్స్, ఇప్పుడు గాలి గ్లేసర్ బయట అయితే ఉన్నాము. మా కోసం క్యాబ్ కూడా వచ్చింది. సో నా వీఆర్ గోయింగ్ టు లోకల్ మార్కెట్ ఇన్ పారో అనమాట. సో దాన్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. 8 minutes వస్తే తెలీదు, బట్ నేను రన్నింగ్ వరకు తీస్తాను వీడియో. సో మిస్ కాకుండా చూడండి. సో స్టే చేయండి గైస్. ఇప్పుడైతే మేము క్యాబ్ అయితే మేమైతే లోకల్ మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. మీకు ఈరోజు అదంతా నేను చూపిస్తాను మీకు ఇక్కడ ఎలా ఉందో అనేది. మనము ఇక్కడికి షాప్కి వచ్చామన్నమాట, అల్బర్ హ్యాండిక్రాఫ్ట్. సో ఇక్కడ మీకు గిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి కదా, పదండి ఎక్స్ప్లోర్ చేయండి. ఇక చూస్తున్నారు కదా, బుద్ధాస్ అన్నీ ఉన్నాయన్నమాట. స్లీపింగ్ బుద్ధ, తారాస్ అవన్నీ ఉన్నాయి. స్మాల్ సైజ్ నుంచి మనకి లార్జ్ సైజ్ బుద్ధాస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట అక్కడ స్టోర్లో. సో కొన్ని హ్యాంగింగ్స్ కానీ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఉన్నాయి. బూట్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కింద చూస్తున్నారు కదా క్లోత్స్, షాల్వర్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్, చైన్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి అనమాట. ప్రైజెస్ అన్ని నేను లాస్ట్లో చెప్తాను వీడియోలో, సో స్కిప్ చేయకుండా చూడండి. కింగ్ క్వీన్ అనమాట. సో ఒక స్టోర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని పక్క స్టోర్కి అయితే వెళ్ళాము. అది మాస్టర్ పీస్ క్రాఫ్ట్స్ అనమాట. సో లోపల సేమ్ ఉంది, ఏ షాప్లో అయితే చూసామో సేమ్ అవే ఉన్నాయన్నమాట. బట్ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్ అనమాట. 150 అలా డిఫరెన్స్ ఉంది ప్రైజెస్లో. ఇక చూస్తున్నారు కదా, ఈ బొమ్మ 1,20,000 అంట. చిన్న బొమ్మ. నేనైతే చాలా షాక్ అయ్యాను. బ్రాంజ్తో చేశారు అది. ఆ ప్రైస్ అనేది ఇంగ్లీష్లో చెప్తే మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి తెలుగులో చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పెద్ద బుక్స్ కానీ అండ్ లార్జ్ మ్యాగ్నెట్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ కొన్ని స్వెటర్స్ టైప్ ఉన్నాయి అండ్ షాల్వర్స్ ఉన్నాయి. సో చాలా చాలా బాగున్నాయి. అండ్ దాన్ని చూసిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇవన్నీ వచ్చేసి కెఫేస్ అనమాట, మౌంటైన్ కెఫే. అండ్ మేము ఇక్కడ మౌంటైన్ కెఫేకి ఏం వెళ్ళలేదు. సో ఇక పైన మనకి లార్డ్ అండ్ క్రాఫ్ట్స్ అంట. సో ఇక్కడ కూడా చూస్తున్నాము. మొత్తం అన్ని విజిట్ చేసాము, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాము అక్కడ. అండ్ అవన్నీ వచ్చేసి ట్యాగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెట్స్. ఆల్రెడీ మేము హోల్సేల్లో తీసుకున్నాం అనమాట మ్యాగ్నెట్స్ అనేవి. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనమాట. పారో మార్కెట్లో అన్ని ప్రొడక్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. కొన్ని ప్రొడక్ట్స్ అయితే మేము వెళ్ళిన హోల్సేల్లో చూస్తే అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసి చూసాము, చాలా డిఫరెన్స్ ఉంది. మ్యాగ్నెట్స్ కూడా చాలా తక్కువ డిఫరెన్స్ అనమాట. బట్ బుద్ధాస్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఎవరైనా వెళ్తే హోల్సేల్లో ట్రై చేయండి. ఇందులో అన్ని చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఈ జార్స్లో ఉన్నాయి కదా, ఇవి కార్డిసెప్స్ అంటారు. ఇది వచ్చేసి మనకి ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటారు. సో దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హార్ట్కి కానీ, బీపీకి కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ అండ్ మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. సో దీనికోసం చెప్పాలంటే ఇది చాలా ప్రైస్ ఎక్కువ. అండ్ సో ఇంకా మేము ఏం తీసుకోలేదు అనమాట, ఇంకా బయటకి అయితే వచ్చేసాము. హిమాలయన్ కార్డిసెప్స్ అనేటివి భూటాన్లో చాలా ఫేమస్. ఇక్కడ ఇవి చాలా వేరియస్ క్వాలిటీస్లో అమ్ముతున్నారు. అది నేను ఒక షాప్లోకి వెళ్ళాను జస్ట్ ట్రై చేద్దామని చెప్పేసి. ఈ కార్డిసెప్స్ అంటే ఏంటి అంటే అక్కడ ఆమె అన్నిటికంటే లోయెస్ట్ చీపెస్ట్ కార్డిసెప్స్ చూపించమని. ఎందుకంటే నాకు డబ్బులు లేవు, చాలా తక్కువ చూపించమని అడిగాను. ఆమె అప్పుడు ఒక చిన్న డబ్బా తీసి అది 5 grams గట్టి కొడితే అందులో 10 కార్డిసెప్స్ లేవు. అది చీపెస్ట్ క్వాలిటీ అంట.
అది 125 అంది. నేను 125 రూపీసా అన్నాను. కాదు, $125 అని చెప్పేసి ఆమె లెక్కేస్తే 10,125 రూపాయలు వచ్చినాయి. నేను థ్యాంక్ యూ చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ నో అని చెప్పేసి వచ్చేసాను. ఇది ఇక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ పారలో. మీరు కూడా ఫుల్ డబ్బులు కట్టలు బ్యాంక్లో పడుకోనండి కార్డ్ సెట్స్ కావాలని. సో ఇది వచ్చేసి మెన్స్ వేర్ అన్నమాట. మొత్తం టాప్ నుంచి ఫుట్ వేర్ వరకు అన్నీ ఉంటాయి, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో లోపలికి అయితే ఏమీ వెళ్ళలేదు అనమాట మేము. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ బ్లాక్ బుద్ధ చూసాము, మేము హోల్సేల్లో తీసుకున్నాము. మళ్ళీ లోపలికి వెళ్ళి ప్రైస్ చూసాము. మేము తీసుకున్న దానికన్నా ఇది చాలా ఎక్కువ కాస్ట్లో చూపిస్తున్నారు అనమాట. అండ్ టుక్ట్రో ప్రీమియం బ్యాగ్స్ అంట, కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండే అని చెప్పేసి ఇంక వెళ్ళట్లే, చేస్తే అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము. అండ్ ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ అయితే ఉంది. అండ్ మేమైతే ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము మ్యాక్సిమం. ఆల్మోస్ట్ మేము ఎండింగ్ పాయింట్ వరకు అయితే వచ్చేసాము. వ్యూ అయితే అదిరిపోయింది, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడైతే కిన్లే సోనం మంటాచార్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎండింగ్ అదే అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వస్తున్నాం మేము. కోటి కట్టే చైన్స్ హోల్సేల్ అని పెట్టిన ఒక్క షాప్ ఇదే, ఇంతవరకు పెట్టిన హోల్సేల్. సో మేమైతే ట్యాక్కి హోల్సేల్కి అయితే వచ్చాము. సో లోపల ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయాలి. ఎంత ఇక్కడైతే టీ షర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాగ్స్, టాప్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. స్లో 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 మరి ఇక్కడ మామూలుగా ధరలు ఎక్కువ ఉన్నాయి. మన దరిద్రం ఏంటంటే వీళ్ళు మన దగ్గర నుండి దిగుమతి తీసుకొని మనకే అమ్ముతున్నారు. మనం అయ్యి షాప్కి వచ్చాను కదా, షాప్ సైడ్ తీసుకున్నాను. ట్రెక్కింగ్ ఉంది అందుకని చెప్పి సేఫ్గా షాప్ సైడ్ తీసుకున్నాను. షాప్ 23 స్టోర్ అంట, లోపలికి ఏం వెళ్ళలేదు మేము. అండ్ ఇలా వెళ్ళిన తర్వాత మేము బయటకి అయితే వచ్చేసాము. ఇంకా సో ఇక్కడైతే అన్నీ ఇంకా మ్యానుఫ్యాక్చర్డ్ లైక్ హ్యాండీ క్రాఫ్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మ్యాక్స్ చాలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేసాము, లోపలికి వెళ్ళి చూసామన్నమాట. బట్ ఏం తీసుకోలేదు. సో దగ్గరలో కొరియన్ షాప్ అయితే ఉందన్నమాట. అందులో మనకి స్కిన్ కేర్వి కానీ మేకప్ ప్రొడక్ట్స్ కానీ సేల్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూసాము. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. సుష్మిత అక్క అయితే తీసుకుందనమాట. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా బయటకి అయితే వచ్చేసాము మేము. అండ్ ఇక చూస్తున్నారు కదా ఇంకొకటి, సో ది డ్రాగన్స్ గిఫ్ట్స్ అంట. లోపలికైతే వెళ్ళలేదు, జస్ట్ మేము బయట నుంచే వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. మేము వచ్చిందే ఒక లైటింగ్ ఉన్నప్పుడు వచ్చింది, బట్ అంత లైటింగ్ అంతా పోయిందనమాట. అండ్ చలి కూడా స్టార్ట్ అయింది, అందుకని ఇంకా త్వరగా వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నాము. సో మొత్తం అన్ని షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మాకు ఒక మినీసో లాగా ఒక షాప్ అయితే కనిపించింది. సో అక్కడికి వెళ్ళి చూసాము లోపలికి. సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మీరు అంతా చూస్తున్నారు కదా, బట్ చాలా ఎస్థెటిక్గా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చిన్న చిన్న గ్లాస్ జార్స్ కానీ లేదంటే డిస్పెన్సర్స్ కానీ చూస్తున్నారు. చాలా 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 బాగుంది, బట్ తీసుకోలేదు.
సో దీనికన్నా మనం బయట తీసుకోవడం బెటర్ అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.